నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. కల్వకుంట్ల కవిత గారు లెటర్ ఎవరు లీక్ చేశారనే దానిపై విశ్లేషణ చెప్పడం కోసం నేను కాల్ చేస్తున్నాను. ఎవరు లీక్ చేశారని చూస్తే అయితే కేసీఆర్ అయి ఉండొచ్చు, లేదంటే సంతోష్ గారు అయి ఉండొచ్చు, లేదంటే కేటీఆర్ అయి ఉండొచ్చు, లేదంటే కవిత గారు అయి ఉండొచ్చు. మనం కేసీఆర్ గారి విషయానికి వచ్చినట్లయితే నాకు తెలిసి కేసీఆర్ గారు లెటర్ బయట పెట్టి ఉండరు. ఎందుకంటే లెటర్ బయట పెట్టినట్లయితే తనకి తన కూతురుకు మధ్యలో ఇంత గ్యాప్ ఉందన్న విషయం ప్రజల్లోకి వెళ్తుంది. అంతేకాకుండా తనపై విమర్శలు చేసింది కాబట్టి ఆ విమర్శలను ప్రజల్లోకి తను స్వతహాగా తీసుకెళ్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. సంతోష్ గారి విషయానికి వచ్చినట్లయితే ఈ లెటర్ ఒకవేళ సంతోష్ గారు బయట పెట్టిన విషయం గనక కేసీఆర్ తెలిస్తే తన భవిష్యత్తుని అంధకారంలోకి తొక్కుతాడని చెప్పి నేను అనుకోవట్లేదు. కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే కేటీఆర్ ఈ లెటర్ చదివిన తర్వాత తన చెల్లెతో కూర్చొని దాన్ని కాంప్రమైజ్ చేసుకుంటాడే తప్ప దాన్ని పెద్దగా చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. సో వీళ్ళు ముగ్గురు అవుట్ ఆఫ్ ద స్కోప్ అయ్యారు కాబట్టి కవిత గారే తను స్వయంగా బయట పెట్టి ఉండొచ్చు అన్నది నేను అనుకుంటున్నా. తన పార్టీలో తనకు ఒక గుర్తింపు దక్కడం లేదు కాబట్టి అనుకున్న పదవిని సాధించడం కోసం తన తండ్రిపై తన తల్లిపై ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనే అప్రోచ్ లో తను వెళ్తుందన్నది నాకు అనిపిస్తుంది. నేను అనుకున్నది కనుక మీరు ఇవ్వనట్లయితే నేను ఎంతకైనా తెగిస్తాను, ఈ అప్రోచ్ లో వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి ఇది తన లెటర్ ని తనే బయట పెట్టుకొని మీడియా అటెన్షన్ ని, ప్రజల అటెన్షన్ అంతా తనపై తీసుకొని వచ్చి ఈ ప్రెషర్ ని తన తండ్రి తల్లిపై చూపెట్టి తను అనుకున్న పదవిని గాని అనుకున్న స్థాయిని గాని పార్టీలో తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది అన్నది నేను అనుకుంటున్నాను. ఇదండి నా ఆలోచన. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.